ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం ఘనంగా నివాళులర్పించారు। సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, ఎస్పీ మహేష్ తదితరులు నివాళులర్పించారు। తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, సిబ్బందికి, విద్యార్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభినందనలు। స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను। ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతోంది। దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నందుకు గర్వపడుతున్నాము। ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్ర ప్రజాప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది। అభివృద్ధి, సంక్షేమం సమపాళలు రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమవుతున్నామని జిల్లా ప్రజలకు తెలియజేయుచున్నాను। ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను। సిరిసిల్లలోని నేతనులకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది। ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షలకు పైగా ఉన్న SHG సభ్యులకు ఏడాదికి ఉచితంగా 2 ఏకరూప చీరల కోసం 4,30,00,000 మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగింది। దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతుంది। సమగ్ర శిక్ష వివిధ శాఖలకు 2025-26కు అవసరమైన స్కూల్ యూనిఫామ్ల ఆర్డర్లను మరమగ్గాల మ్యాక్స్ సంఘాలకు 103 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ను కేటాయించడం జరిగింది। నేతన్న పొదుపు పథకం కింద జిల్లాలోని 212 చేనేత, అనుబంధ కార్మికులు నమోదు చేయడం జరిగింది। మరమగ్గాల ఆసాములు, కార్మికులకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో 50 కోట్ల కార్పస్ ఫండ్ తో గౌరవ ముఖ్యమంత్రితో ఐరన్ డిపోను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడం జరుగుతోంది। 4111 మంది మరమగ్గాల కార్మికులకు 10% ఐరన్ సబ్సిడీ కింద 6,91,00,000 విడుదల చేయడం జరిగింది। రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం, రాజన్న భక్తులకు సులువైన దర్శనం, వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసి శృంగేరి పీఠాధిపతులు, వాస్తు ఇతర పండితులు, వేములవాడ వాసులు, ప్రముఖుల సూచనలు సలహాల మేరకు వేములవాడ ఆలయ విస్తరణ పనులకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది। వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 2024-25 బడ్జెట్ లో 50 కోట్లు, 2025-26 బడ్జెట్ లో 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది। ఆలయ అభివృద్ధి పనులకు గౌరవ సీఎం, ఇతర మంత్రులు భూమి పూజ చేశారు। విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాము। 35,25,00,000 అంచనాలతో అన్నదాన సత్రం నిర్మాణానికి భూమి పూజ చేశాము। శ్రీ బద్దిపోచం ఆలయ విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి। గోశాలల కోడెలను సంరక్షించేందుకు అన్ని వసతులతో గోశాలలను ఆధునీకరించడం జరుగుతోంది। మూలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలోనే మొదలు పెడతాము। బ్రిడ్జి నుంచి ఆలయం దాకా రోడ్డు విస్తరణ పనులకు 47 కోట్లు మంజూరయ్యాయి। త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు। జిల్లాలోని 110 స్వశక్తి సంఘాలకు 102,45,00,000 బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేశారు। ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విధానం, రైతులకు నేస్తం యథా బీజం తదా సస్యం పేరిట వానాకాలం 2025లో నాణ్యమైన విత్తనాలను పలువురు రైతులకు అందజేశారు। టీ ప్రైడ్ పథకం కింద 42 మంది SC, ST లబ్ధిదారులకు 1,85,00,000 సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు। రవాణా శాఖ, RTC ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు। ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో అందించే సేవలు, పథకాలపై వివరించారు। కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, వేములవాడ సిరిసిల్ల RGOలు రాధాబాయి వెంకటేశ్వర్లు, అడిషనల్ SP చంద్రయ్య, DSP చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు। 30,00,000 మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మగ్గాలకు కేటాయించడం జరిగింది। దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతుంది। సమగ్ర శిక్ష వివిధ శాఖలకు 2025-26కు అవసరమైన స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ను మరమగ్గాల మ్యాక్స్ సంఘాలకు 103 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ను ఇప్పటికే కేటాయించడం జరిగింది। నేతన్న
నేతన్న పొదుపు పథకం కింద జిల్లాలోని 212 చేనేత అనుబంధ కార్మికులు నమోదు చేయడం జరిగింది. మరమగ్గాల ఆశ్రమంలో కార్మికులు లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో 50 కోట్ల రూపాయలతో కార్పొరేట్ ఫండ్ తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో యార్డ్ డిపోను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్మించడం జరుగుతుంది. 4111 మంది మరమగ్గాల కార్మికులకు 10% యార్డ్ సబ్సిడీ కింద రూపాయలు 6,91,00,000 విడుదల చేయడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం. రాజన్న భక్తులకు సులువైన దర్శనము వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసి శృంగేరి పీఠాధిపతులు, వాస్తు ఇతర పండితులు, వేములవాడ వాసులు ప్రముఖుల సూచన సలహా మేరకు వేములవాడ ఆలయ విస్తరణ పనులకు కార్యాచరణ సిద్ధమైంది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 2024 బడ్జెట్ లో 50 కోట్లు, 2025 బడ్జెట్ లో 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆలయ అభివృద్ధి పనులకు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు భూమి పూజ చేశారు. విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాం. సుమారు 30,20,00,000 అంచనాలతో అన్నదాన సంస్థల నిర్మాణానికి భూమి పూజ చేశాం. మరో 76 కోట్లతో ఆలయ విస్తీర్ణ పనులకు టెండర్లు జరగబోతా ఉన్నాయి. ఈ బందికొచ్చం ఆలయ విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గోశాలలో కోడెలు సంరక్షించేందుకు అన్ని వసతులతో గోశాలను ఆధునీకరించడం జరుగుతున్నది. మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో మొదలు పెడతాం. బ్రిడ్జి నుంచి ఆలయం దాకా రోడ్డు విస్తరణ పనులకు 47 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తాం. పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు. సొంత ఇల్లు ఉండాలనే ప్రతి సామాన్య జీవిత కళ. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పేదల సొంత గల సహకారానికి అనుమతించి నిధులు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తుంది. అటువంటి పేదలందరికీ ఇంటి నిర్మాణ నిమిత్తం లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటి వరకు జిల్లాలో 7,808 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఫేజ్ 1 లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 1 కోటి జమ చేసింది. మిడ్ మానేరు కుంభ గ్రామాల ప్రజలకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. జిల్లాకు అదనంగా 1,750 ఇళ్లు మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరావు మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. రుద్రంగి, భీమవరం మండలాల్లో తహసీల్ కార్యాలయంలో వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణ నిధులు మంజూరు చేస్తామని కూడా ప్రకటించారు. త్వరలో చిరకాల స్వప్నం సాకారం కానున్నది. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక సుపరిపాలన రంగాల లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 క్రీడాంశాలు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో 4 కీలక అంశాలున్నాయి. పేదల సంక్షేమము, సమగ్ర పాలన, రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శకత, సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్ష్య సాధన ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్, సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణ ఒక భగవద్గీత. ఇది తెలంగాణకు రూపురేఖల్ని మార్చేస్తుంది. భూ సమస్యల పరిష్కార వేదిక, భూ భారతి చట్టం, ధరణి చట్టంలో ప్రజలు రైతులు ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించింది. అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ఒకే వేదికగా మారుతున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని రుద్రంగి మండలాన్ని ఎంపిక చేసి మండలంలోని 10 గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సోదరులు నిర్వహించాం. త్వరలోనే ఆయా భూ సమస్యల పరిష్కారం కావున అలాగే రేపటి నుంచి 20 తేదీ దాకా జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక రెవెన్యూ సోదరులు నిర్వహించనున్నాం. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో
రాష్ట్రంలో 5,000 సర్వేలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం అనుమతించింది. జిల్లాలో 170 మంది శిక్షణ కోసం చేసుకోగా వారికి 50 రోజుల శిక్షణ కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి వ్యవసాయం అందిస్తున్నది ప్రభుత్వం. జిల్లాలో యాసంగి మే 1, 2022-23 మే 1 నాటికి 2,50,000 మెట్రిక్ టన్నులు, 2023-24 2,60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 2024-25లో 2,60,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 200 కొనుగోలు చేయడం ద్వారా కొనుగోలు చేశాం. అవినీతి తావు లేకుండా ఈ పాత్ర రేషన్ కార్డు ఉన్న ప్రతి నెల 3,300 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ సంక్షేమం వసతి గృహాలకు 220 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఇందిరా మహిళా శక్తి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాలో 19 గ్రామ సంఘాలకు సీడ్స్ ఫర్టిలైజర్ షాప్ నిర్మించేందుకు అదేవిధంగా లైసెన్స్ లో POS మిషన్ అన్ని జరుగుతుంది. 9 మండల సముఖ్యాలకు ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాల సభ్యులకు 191 ఫలితాన్ని కొనుగోలు కేంద్రాలను కేటాయించడం జరిగింది. బోయిన్పల్లిలో మొబైల్ ఫిష్ అవుట్లెట్ ఇప్పించడం జరిగింది. 2025-26 జిల్లాలో 32,229 మంది విద్యార్థులకు మొదటి చేతి యూనిఫామ్ కుట్టడం పూర్తయింది. మిగతా యూనిఫామ్ కుట్టి అప్పగించడం జరుగుతుంది. త్వరలో మహిళా సంఘాల పెట్రోల్ బంక్ రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని 4,370 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 542 కోట్ల రూపాయలు 102% ఇప్పించి జరిగింది. రికవరీ శాతం కూడా 99.76%తో రాష్ట్ర స్థాయిలోనే జిల్లా 2వ స్థానం నిలిచి గౌరవ పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంత్రి ద్వారా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. జిల్లాలోని 110 సెషన్ సంఘాలకు 102,40,00,000 బ్యాంకు లింకేజ్ రుణాలు కూడా అందించడం జరిగింది. అభయహస్తం 6 గ్యారెంటీలు మహాలక్ష్మి గ్యారెంటీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నాం. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి మే 2025 వరకు 88 కోట్ల రూపాయలు విలువైన 2,20,00,000 జీరో టికెట్ల పైన మహిళలు ప్రయాణం చేశారు. మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు పర్యటన స్థలాలకు బంధువులు స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,20,950 కుటుంబాల బ్యాంక్ ఖాతాలో 11,56,00,000 రూపాయలు సబ్సిడీ సొమ్ము జమ చేశాము. గృహజ్యోతి పథకం మార్చి 2024 నుంచి మే 25 వరకు మొత్తం 14,52,377 రూపాయల జీరో బిల్లు జారీ చేసి రూపాయలు 54,74,70,00,000 లబ్ధి చేకూర్చాం. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష 60 ఏళ్ల ఆరాటం అమరుల త్యాగాలకు ప్రతిఫలంగా దక్కిందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నారు ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేంద్రరావు. ఈ క్రమంలోనే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లే వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాల వేసి పార్టీ జెండాతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పట్టణాధ్యక్షులు బొంపెల్లి సురేంద్రరావు, ఎద్దండి నరసింహారెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సురేంద్రరావు పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ భారీగా నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం 1969 నుండి పోరాటాన్ని ప్రారంభిస్తే 2014లో ఆ కళ నెరవేరిందన్నారు. అంటే 4 దశాబ్దాలకు పైగా పోరాట ఫలితమే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలను బలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సాగాయన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిందని వెల్లడించారు. కొందరు మాయమాటలు చెప్పి అమలుకారి హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. దీంతో
మళ్లీ కేసీఆర్ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏకమై గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్లు సందుపట్ల అంజిరెడ్డి, పోర్తుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురా, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండి సర్వర్ పాషా, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, మాజీ సర్పంచ్లు నల్ల నరసయ్య, గాండ్ల సుమతి, మాజీ పట్టణాధ్యక్షులు సంతోష్ రావు, నాయకులు అల్లం లచ్చన్న, చెవుల మల్లేష్ యాదవ్, కొండ శ్రీనివాస్ గౌడ్, కోడే శ్రీనివాస్, శీలం స్వామి, నాగరాజు, మిరుదొడ్డి శరయ్య, సతీష్ చంద్ర, ఉల్లి మల్లేష్ యాదవ్, కంచం నరసింహులు, దిలీప్ కుమార్, ఆనందరావు, కొమ్మేట రాజమల్లు, మహిళా నాయకురాలు కుర్రా సావిత్రి, డబ్బెడ రేణుక, మెంగని స్వర్ణలత, మెంగని బాలలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ అందరి ఆత్మ బలిదానం ఫలితమే, కేసీఆర్ పోరాట ఫలితమే మనకు ఈ రోజు తెలంగాణ ఆవిర్భవించడం జరిగింది. మరి ఈ వచ్చిన తెలంగాణను మనం ఎన్నో నీళ్లు, నిధులు ఇవన్నింటిలో మనం దోపిడీకి గురైనాం కాబట్టి మన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకుందామని 2014లో గౌరవ తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు సీఎంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మనకు అపజయం చేసినా పర్వాలేదు, కానీ తెలంగాణ రైతుల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ ఆయా పాలకులకు వివక్ష ఉండకుండా తెలంగాణ ప్రజలను వాళ్ళు కాపాడుకున్న సంతోషపడదు. కానీ ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా నా అయ్యవడో అవ్వవడో లేని విధంగా వాళ్ళు పాలన చేస్తున్నారు. ఏదైనా గ్రామాలలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఏదైనా ప్రధాన సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఎవరు చెప్పుకోవాలి, ఎడమూడ పెట్టుకోవాలి, ఎవరు మాట్లాడాలి అనే విధంగా నాయకుడు లేని రాజ్యంగా ఈ రోజు పాలన జరుగుతుంది. ఇట్లాంటి పాలనను పాలదోయాలంటే, ఇట్లాంటి వాళ్లకు ప్రజాక్షేత్రంలో శిక్షించాలంటే ప్రజలంతా ఒకదాటిపై కలిసి మనం ఆ రోజు ఎలా తెలంగాణ సాధన కోసం అయితే కృషి చేసామో ఇప్పుడు అదే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి మళ్ళీ రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరే, తెలంగాణ ప్రజల బాగోగులు చూసుకునే, తెలంగాణ వాళ్ళను నా బిడ్డలుగా చూసుకునే, తన బిడ్డలుగా చూసుకునే కేసీఆర్ పాలనకు మనం అందరం కృషి చేసి రాబోయే రోజులలో రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన సత్తా చాటి తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ వ్యతిరేకులకు తెలిసే విధంగా తెలంగాణను ఎవరైతే తన సొంత జాగీరుగా వాడుకుంటున్నో ఈ రోజు పాలిస్తున్న నాయకులకు తెలిసే విధంగా మనం అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను, ఆ పాలనను మనం వివరించుకుంటూ మనము మళ్ళీ రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన యొక్క బీఆర్ఎస్ పార్టీ బలపరిచే వ్యక్తిని గెలిపించే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నేత పూర్వ బిడ్డ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 2001లో పార్టీని స్థాపించి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ మరి అన్ని వర్గాలను కూడగడుతూ ఈ సమాజాన్ని ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నేత ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. 14 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఒక చిన్న తప్పిదం జరగకుండా, ఒక చిన్న దెబ్బ తగలకుండా, ఒక రక్తం చుక్క కారకుండా స్వాతంత్ర పోరాటంలో గాంధీ మహాత్ముడు ఏ విధంగా అయితే శాంతియుత పోరాటం ద్వారా భారత ప్రజలు కలగలిగినటువంటి స్వాతంత్రాన్ని సాధించారో, మరి ఈరోజు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు కూడా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అన్ని వర్గాలను, సంపన్న వర్గాలను ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష, మరి ఇక్కడ ఉండేటువంటి ఉద్యమకారుల ఆకాంక్ష, ప్రజల కోరికను నెరవేర్చేందులో భాగంగా తన 9 రోజుల దీక్షతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు పంచి మరి తెలంగాణ సాధించే దిశగా ప్రకటన ఇప్పించినటువంటి గొప్ప నేత కేసీఆర్ గారు. మరి వారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఈ తెలంగాణ సుభిక్షంగా ఉంది, ఏ విధంగా రైతులు బాగుపడ్డారు, వీటు నెలలు బాసినటువంటి నీళ్ళలోకి నీళ్ళని ఏ విధంగా తీసుకొచ్చారు, ఇది ప్రజలు చూశారు, ప్రస్తుతం అనుభవిస్తున్నాం. ఇంత మంచి ఆకుపచ్చ తెలంగాణను సాధించినటువంటి అపర గాంధీ కేసీఆర్ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల సుభిక్షమైనటువంటి శాంతియుతమైనటువంటి పరిపాలనను ఈ రాష్ట్రానికి అందించినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో
వారి నేతృత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు ఈ గులాబీ జెండా నీడలో మనందరం ఉన్నందుకు గర్వపడాల్సినటువంటి అవసరం, గర్వంగా కూడా ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళొక్కసారి ఈ గులాబీ జెండాను ఎత్తండి. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ నిలబడండి. కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ సిరిసిల్ల నియోజకవర్గం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో, రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో, సుశిక్షితులైనటువంటి మంత్రివర్గ సహచరులతో తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంచి సుపరిపాలన అందిందో తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కూడా మేము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లంతకుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్ స్టాప్ ఆవరణలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎత్తి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మండల నాయకులకు, ముఖ్యంగా మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య తెలిపారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంబలి సత్యనారాయణ సంవత్సరన్నర కాలంలో సంక్షేమ పథకాలు ప్రజలు అమలవుతున్నాయని, ఇంకా కూడా మంది వరకు పథకాలు ప్రజలు చేరే విధంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య, మహేందర్ రెడ్డి మరియు నాయకులు మచ్చ రాజేశం, ఎలగండ్ల ప్రసాద్, సురేందర్ రెడ్డి, జమాల్, మామిడి రాజు, మాజీ ఎంపీటీసీ పుష్పలతో పాటు తదితరులు పాల్గొన్నారు. शुभ नामे जागे तब शुभ आशीष मागे मंगलदायक जय हे भारत भाग्य पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाये तव जय गाथा जन गण ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ, ప్రైవేట్, రాజకీయ కార్యాలయాల వద్ద ఘనంగా నిర్వహించారు.
జాతీయ పతాకావిష్కరణ గావించి ఆనాటి ఉద్యమ గుర్తులను మననం చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సుజాత, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సత్తయ్య, పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, ట్రైనీ ఎస్ఐ లక్ష్మణులు జెండా వందన చేయగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుమ్మడి నరసయ్య, సాయిబాబా కమాన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వరుస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ కార్యాలయం వద్ద లక్ష్మణరావులు జెండా వందన చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 11 సంవత్సరాల దాటి 12 సంవత్సరాలు అడిగేస్తున్న శుభతరుణంలో మన గౌరవ కేసీఆర్ ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణను సాధించి బంగారు తెలంగాణ తీర్చిదిద్ది 10 సంవత్సరాలు కూడా వెళ్ళిపోయి 12 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా తెలంగాణలో సుభిక్షంగా బతుకుతూ మనము తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది, తెలంగాణ వచ్చినాక మన పరిస్థితి ఎలా ఉండేది అందరూ గమనిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వాలు చూసినట్లయితే వాస్తవానికి ప్రతిదీ కూడా కరువు కాటకాలతో ఏడుస్తున్నది. వర్షాలు పడతలేవు. ఇవన్నీ కూడా వాస్తవానికి ఏది కూడా కరెక్ట్ లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీరందరూ చూసిండ్రు, సీసీ రోడ్లు అవుతున్నాయి, మోర్లు అవుతున్నాయి, అక్కడక్కడ అంగన్వాడీ సెంటర్లు భవనాలు నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం ఒక దిక్కేమో సంక్షేమం, రెండవ వైపేమో అభివృద్ధి. ఇవి రెండు కూడా రెండు కళ్ళలాగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నడపడం జరుగుతుంది. రాజీవ్ యువశక్తి యూనిట్ల కింద ఈరోజు ఈ మండలానికి సంబంధించినటువంటి 10 మందికి ఇలా సిరిసిల్ల పెరేడ్ గ్రౌండ్ లోపల ఎస్పీ ఆఫీస్ దగ్గర మా ప్రియతమ నాయకులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం వైపు ప్రదానం చేయడం జరుగుతుంది. ఎల్లారెడ్డిపేట మండలానికి ఎక్కడ కూడా తక్కువ కాకుండా మా ఇన్ఛార్జు కేకే మహేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కష్టపడుతూ ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి లోపల ముందంజలో ఉంచుతూ ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఒకవైపు, ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ఈ రానున్నటువంటి రోజుల లోపల స్థానిక ఎలక్షన్ల లోపల మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరిని ఆశీర్వదించి గెలిపించినట్లయితే ఇంకా బాగా అభివృద్ధి లోపల ముందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బీఆర్ఎస్, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఈనాటి మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ఈనాటికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 12 సంవత్సరాలు స్టార్ట్ అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో మనమందరం బ్రహ్మాండంగా ఉండాలి. వచ్చే రోజుల్లో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. అందరం భరోసాగా ఉండాలని చెప్తూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సాంద్ర సింధు వేదమును పేర ప్రఖ్యాతిగాంచి కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో నేత్రపర్వంగా కొనసాగాయి. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి అధ్యక్షతన బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి.
ఆలయ ప్రధాన అర్చకులు హరీష్ మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం జరిగింది. ఇటు కళ్యాణ మహోత్సవానికి పట్టణ మరియు మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఈ క్రమంలో గోవిందామ మెడలో 3 ముళ్లు వేసి వీరబ్రహ్మేంద్ర స్వామి అర్ధాంగిగా స్వీకరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన మహిళలు నూతన వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి ఆలయంలో హోమాన్ని చేపట్టారు. లోక కళ్యాణార్థమే శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తామని, ఆయన కొలిచిన వారికి సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని వెల్లడించారు. ఇటు కళ్యాణానికి ప్రముఖ వైద్యులు చింతోజు రాజారాం, ఉమా దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సద్గుణాచారి రమేష్, ఓరుగంటి తిరుపతయ్య, బాలస్వామి, చింతోజు నారాయణ, లక్ష్మీరాజం, సత్యనారాయణ, రమేష్, చింతోజు కిషన్, సంతోష్, ఈశ్వరయ్య, బంట్రోజు విశ్వనాథం, నందం, కల్వకోట రాజు, విద్యాసాగర్, రాంప్రసాద్, దుంపేట శ్రీనివాసాచారి, నరసింహాచారి, అన్ని గ్రామాల విశ్వకర్మలు తదితరులు పాల్గొన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి చాలామంది భక్తులు విశ్వబ్రాహ్మణులందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణాన్ని ఎంతో ఘనంగా చేసి అన్నదాన కార్యక్రమాలు కూడా ఘనంగా చేశారు. ఉదయాన ఆ యొక్క స్వామివారికి మూల విగ్రహానికి అభిషేకము, సహస్ర కుంకుమార్చన, అదేవిధంగా పుష్పార్చన, హోమ సహిత కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క భగవంతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క కాలజ్ఞానం మీద ఏ విధంగా చెప్పాడో అదే విధంగా జరుగుతూ ఉన్నాయి. అందుకే లోక కళ్యాణార్థం ఈ యొక్క బ్రహ్మంగారి కళ్యాణాన్ని ఈరోజు నిర్వహించగలిగింది. చాలా మంది భక్తులందరూ కూడా పాల్గొన్నారు. లోక సమస్తం అంతా కూడా సుఖంగా ఉండాలని, సుఖ సంతోషంతో ఉండాలని ఈ యొక్క బ్రహ్మంగారి కళ్యాణం చేయడం జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు గోవిందమాంబ సమేత బ్రహ్మగారి కళ్యాణం జరిగింది. దీనికి మండలంలోని విశ్వకర్మలు, పోతులూరు వీరబ్రహ్మగారి భక్తులందరూ కూడా హాజరయ్యారు. ప్రతి ఏటా కూడా ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు కూడా అందరి సహకారంతో, భక్తుల సహకారంతో ఈ బ్రహ్మంగారి కళ్యాణం జరిగింది. లోక కళ్యాణం కోసం బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానం చెప్పారు. కాలజ్ఞానం చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నవి. కాలజ్ఞానం అనుసరించి బ్రహ్మంగారిని నమ్ముకున్న వారికి ఆయన అష్టైశ్వర్యాలు ఇస్తూ ఉన్నారు. కావున అందరూ కూడా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని నమ్ముకోవాల్సిందిగా కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఆవిష్కరించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక గాంధీ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద మరియు మున్సిపల్ కార్యాలయం జాతీయ జెండాను వాణి ఆవిష్కరించారు. తదనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సిరిసిల్ల పట్టణ అర్బన్ బ్యాంక్ కార్యాలయంలో చైర్మన్ రాబోలి లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ముందుగా నా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. మా వైపు నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా, అంతకంటే ముందు కరీంనగర్లో 2004లో జరిగిన సభలో ఇచ్చిన మాటకు కట్టుబడి సబ్బండ వర్గాలు ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఇచ్చిన తెలంగాణ, వచ్చిన తెలంగాణ ఇప్పుడు 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి యూపీఏ చైర్పర్సన్ ఆనాటి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ 15-16 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించి ఆశీర్వదించి ప్రజాపాలన కొనసాగిస్తాం, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడడం, అప్పటి వరకు పీస్ అధ్యక్షుడిగా అనేక రూపాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా
ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తలేని చెప్పని ఆనాటి ప్రభుత్వంపై అనేక ఉద్యమాలు చేసే సందర్భంలో ప్రజలు గుర్తించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తదుపరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలని అమలు చేస్తూ జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచన చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వము ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ను రద్దు చేయకుండానే ఆనాడు 2014లో ప్రత్యేక తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చే రోజు ఇంచుమించు 78,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిలువుతో ఆ 78,000 కోట్ల అప్పుకు బ్యాంకులో సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టుకోమని ఇచ్చినట్టు నుంచి ఈరోజు మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇచ్చినాక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో ప్రతి ఏటా 6,000 అసలు వడ్డీ నిల్వ సున్నా ఉన్నటువంటి సందర్భంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండానే ఒక స్కీమ్ రద్దు చేయకుండానే నూతనంగా అనేక స్కీములు ప్రారంభం చేస్తూ ముందుకు పోతుంటే కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అప్పుడు ఆ నలుగురు ఎన్నో ఇప్పుడు ఇద్దరికే పరిమితం అవుతున్న ఆ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రభుత్వం బదిలీ చేసే కార్యక్రమం చేస్తారు. ఒకసారి రాజన్న సిరిసిల్ల ప్రజలు గమనించమని కోరుతూ ఈరోజు ప్రభుత్వం రాగానే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అన్నం మొదలుపెట్టినాం. 500కే సిలిండర్ ఇస్తామన్నాం, ఇస్తున్నాం. అదేవిధంగా గృహజ్యోతిలో ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు గృహజ్యోతిలో 200 యూనిట్లు కాల్చుకున్న ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. 1 టోకెన్లో ఇంచుమించు 25,25,000 కుటుంబాలకు 20,650 ఇంచుమించు ఈ జిల్లాలో 40,000 పైసలు రైతులు కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భం. అనేక కార్యక్రమాలు ఇక్కడ నేతన్నలకు పని కల్పించాలని గత ప్రభుత్వం నేతన్నలకు బకాయిలు పెట్టిపోతే 200 పైచీల కోట్లు ఇంచుమించు 300 కోట్ల వరకు కూడా పాత బకాయిలను చెల్లించి నూతనంగా పని కల్పించే కార్యక్రమం ఆర్వీఎం ద్వారా కానీ ఇప్పుడు ఈరోజు చీరలు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి తల్లులకు ఇచ్చేటువంటి ఏకరూప చీరలకు ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే నేతలకు పని కల్పించే కార్యక్రమం. ఆనాడు ఆ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్ల నానా పైసలు ఇవ్వకపోతే ఈరోజు 150 కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళ రాజన్న ఆలయం వీళ్ళ పట్టణాభివృద్ధిని కూడా ఆ రోజు సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అయిపోతుంటుంది. ఇక్కడ ఆగదని చెప్పండి. అటు మలక్పేట ప్రాజెక్టు నుంచి మేడికెళ్ళతో నీళ్ళు ఇవ్వలేకపోయారు, కుడికాలతో నీళ్ళు ఇవ్వకపోయారు. మీరు వచ్చిన తర్వాత రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం శ్రీపాద ప్రాజెక్టును పడవ పెడితే కూడా ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సబ్బండ వర్గాలు కోరుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సంవత్సరంలోనే ఇంచుమించు 60,000 ఉద్యోగాలు ఇచ్చుకోగలిగారు. ఈ విధంగా అనేక కార్యక్రమం సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఒకటి పేద పిల్లలకు ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో కూడా 40% డైట్ ఛార్జీలు ఇచ్చాము, 200% హాస్పిటల్ ఛార్జీలు ఇచ్చి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలని చెప్పండి. ఈరోజు గురుకులాలు కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్ కాలేజీలు కూడా తీసుకొని వస్తున్నాం. పక్కన నగరాల్లో 10 కోట్లతో బాలికలకు సంబంధించి హాస్టల్ వచ్చింది, 20,000 కోట్లతో వేలాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది పేదల కోసం. ఈ విధంగా అనేక కార్యక్రమం ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల గొప్ప రాష్ట్రంగా గత ప్రభుత్వం పెట్టిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతుంది. రాబో రోజుల్లో కూడా తెలంగాణ ఓ రోల్ మోడల్గా దేశానికి పరిచయం చేయబోతుడు ఈ ప్రభుత్వం అన్నమాట. ఈరోజు బీసీ కులగణన 56.36% తేలింది. మనం ఈరోజు తెలంగాణ మోడల్ని ఈరోజు కేంద్రం ఒప్పుకున్నది క్యాబినెట్లో. మేము కూడా కులగణన చేస్తామని 42% మీరు రాజకీయ విద్య ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం ఎస్సీ కేటగిరీషన్ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అనుగుణంగా చేస్తున్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చినట్టు ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, ఆ రోజు ఏదైతే మీరా కుమార్ గారు స్పీకర్ స్థానంలో ఉండి ఎన్ని పెప్పర్ స్ప్రే దాడులు ఇతరత్రగానే తట్టుకొని వారు తెలంగాణ స్పీకర్ ఉన్నప్పుడు వారు ఇచ్చిన సందర్భం వారికి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోరాటంలో ముందున్నటువంటి పెద్దలు పొన్నంప్రావు గారికి, ఇంకా ఉద్యమకారులందరికీ కూడా ఆనాటి ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరని చెప్పని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతూ అందరికీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాప్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండా పతాకాన్ని కూడా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మరియు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో మంది ఉద్యమకారులు అమరులయ్యారని, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధనని అన్నారు. గత 10 సంవత్సరాలకు ఇప్పుడు ఉన్న పరిపాలన చాలా తేడా ఉందని, రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే సుభిక్షంగా ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, ప్రజలకు పథకాలు అమలు చేయలేని స్థితిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నారని, అది సరైన మాట కాదని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది అమరులైనారని, వారి అమరుల త్యాగాలు వృధా కాకుండా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన పోరాట స్ఫూర్తి అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన ఘనుడు తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ అని, వారి వల్ల తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది అమరులైన వారి వల్ల సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, రొండ్ల తిరుపతి రెడ్డి, సలీం, భాస్కర్, రఘు మరియు అన్ని గ్రామాల బీఆర్ఎస్ నాయకులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలసిత రంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథ జనగణ గంభీరావుపేట మండలంలోని కోలమద్ది గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గంభీరావుపేట మండలంలోని కోలమద్ది గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పోచంతల్లి బోనాలను గౌడ సంఘ మాతృలు ఘనంగా తీశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని అమ్మవారిని వారు వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ మహిళలు, నాయకులు, పురోహితులు, బైండ్ల వారు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకల సందర్భంగా అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో వేడుకలను చేపట్టారు. కార్యాలయంపై తహసీల్దార్ సురేష్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను నిర్వహించారు. పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను చైర్మన్ తలారి నరసింహుల ఆధ్వర్యంలో సిబ్బంది ఘనంగా జరిపారు. కార్యాలయం ఎదుట చైర్పర్సన్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెస్ కార్యాలయంలో జూన్ 2న పురస్కరించుకుని తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నాయకులతో కలిసి డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మొవ్వనుల జెండాను ఎగురవేసి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఇలా పోలీస్ స్టేషన్, మండల పరిషత్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాను చెప్పు. తెలంగాణలో జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఆఫీసులలో, ప్రతి మండల కేంద్రాలలో, ప్రతి పార్టీ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 15 ఆగస్టు 26 జనవరి చేసుకునే సంతోషంగా ఆ కార్యక్రమాలు ఎట్లా చేసుకుంటామో ఈరోజు కూడా కార్యక్రమం
తెలంగాణ వచ్చినాక జూన్ 2 ఆవిర్భవించి గవర్నమెంట్ ప్రోగ్రాం నిర్ణయించి చేయవలసింది. అందుకే తెలంగాణ వచ్చినాకనే ఈ జూన్ 2 కార్యక్రమం స్టార్ట్ అయింది. పండగ రోజు ప్రతి గ్రామంలో ప్రతి ఆఫీసులలో పండగ వాతావరణం నెలకొన్నది. ఇక్కడికి వచ్చిన అందరికీ నాయకులకు మా ఆఫీసర్స్కు హెల్పర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పలు పార్టీల నేతలు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలిలో ఆరాధ్య దైవం తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అన్ని పార్టీల నేతలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో స్థానిక కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. పలువురు పూలమాల వేసి నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. అలాగే సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులర్పించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. తన యావదాస్తిని తెలంగాణ పోరాట యుద్ధులకు అంకితం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ జాతిపితగా రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని గుర్తించాలని కోరారు. సిరిసిల్ల పట్టణ పద్మశాలి నాయకులతో పాటు భారత రాష్ట్ర సమితి నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నేతలు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి మందిరం సమీపంలో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత అదే మాదిరిగా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని కార్యాలయాల్లో ఈరోజు జెండా ఎగరేసుకుంటూ జిల్లా పార్టీ కార్యాలయం కూడా పార్టీ కార్యక్రమాలు జెండా ఎగరేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి కూడా ఈరోజు పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన జెండాలు మన దండాలు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ జిల్లా నుంచి మన పట్టణం దాకా అందరూ పాల్గొన్నందుకు ముందుగా వారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెద్దలు కేసీఆర్ గారికి వెనుదండలో ఉండి ఖచ్చితంగా తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించిన పెద్దలు తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ గారి మహానీయులు. ఖచ్చితంగా ఆయన సేవలు మరవలేని ఆయన ఆశయాలను అనుగుణంగా పెద్దలు మన కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా ఆయనను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పాత్ర పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సిరిసిల్ల పట్టణంలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విగ్రహం వద్దనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ సహకారంతో ఆనాడు కేటీఆర్ సహకారంతో ఇవాళ ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇవాళ ఆయన మహనీయులు చిరస్థాయిగా ఆశయాలకు ముందుండి పోవాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు నడుస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు ఏ విధానంగా ఉందో ఆ విధానంగా పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పుడు ఈ 2 ఏడాది పాలనలో ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటి అనేది తెలిసిపోయింది. కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగానే మన కేసీఆర్ గారు నడిచింది. కాబట్టి జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి అందరికీ, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, భారత రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో మొదటి నుంచి ఆశయ సాధనకై కట్టుబడిన మహనీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, తెలంగాణ జాతిపిత. వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ స్థితి కోసం వారి సూచనలతో ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అట్లాగే సిరిసిల్ల నడిబొడ్డున సిరిసిల్ల అభివృద్ధితో పాటు ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నెలకొల్పిన అభివృద్ధి ప్రదాత సిరిసిల్ల శాసనసభ్యులు, తెలంగాణ తొలి మంత్రివర్యులు కేటీ రామారావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి పూలమాలను సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలందరికీ, కార్యకర్తలందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై పద్మశాలి. ఈరోజు
11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పద్మశాలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఉత్సవాలు జరుపుతున్న సందర్భంగా మన పద్మశాలి జాతిపిత అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం వద్ద సిరిసిల్ల పద్మశాలి సంఘం పక్షాన వారిని గౌరవించుకుని అదేవిధంగా ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి సంఘం పక్షాన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వారి సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా వారు తెలంగాణ కోసం తొలిదశ ఉద్యమంలో పోరాటం చేసి వారి మంత్రి పదవిని త్యాగం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మరియు తెలంగాణ పద్మశాలి సంఘం పక్షాన వారిని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటన చేసి వారిని గౌరవించవలసిందిగా సిరిసిల్ల పద్మశాలి సంఘం పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావడానికి సర్వస్వం త్యాగం చేసినటువంటి జాతిపిత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఉద్యమ స్ఫూర్తి ఈ యొక్క తెలంగాణ రావడంలో ముఖ్య కీలక పాత్ర వహించినటువంటి మాననీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తొలిదశ ఉద్యమంలో 1969లో తన కేబినెట్ పదవికే రాజీనామా చేసి అలాగే మళ్ళీ దశలో 97 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో తనకు వచ్చినటువంటి జలదృశ్యం ఇల్లును త్యాగం చేసినటువంటి మాననీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బడహూరు బలహీన వర్గాల బిడ్డగా 5 సార్ల శాసనసభ్యునిగా ఈ యొక్క ఉద్యమాలలో బీసీ గణాన్ని బీసీ యొక్క గొంతుకలను వినిపించి బీసీ బిడ్డగా తెలంగాణ ఉద్యమానికి మలి దశలో కానీ తొలి దశలో కానీ వారి యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి మాననీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఈ యొక్క తెలంగాణ జాతిపితగా వారికి ఇవ్వాలని మేము పద్మశాలి సంఘం పక్షాన మనం కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇన్ని త్యాగం చేసినటువంటి మాననీయులు కీర్తిశేషులు ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ జాతిపితగా గుర్తించి వారికి గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా మరొకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తంగళపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తంగళపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ ఎంపీపీ పడిగల మానసారాజు, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరిన రోజు తెలంగాణ ఆవిర్భావమై తెలంగాణ రాష్ట్రం అవతరించిన వేళ ఈరోజు ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలుసు, మరి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని తీసుకొచ్చి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమానికి ఊపిరిలోది. మరి ఆ ఉద్యమంలో ప్రాణం పైన సరే నేను తెలంగాణ సాధించాలని చెప్పి ఆయన తెలంగాణను సాధించి మరి ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి నిరంతరం కృషి చేసినటువంటి కేసీఆర్ గారి కృషి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం, అలాగే ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది విద్యార్థి నాయకులు, ఎంతోమంది టీఆర్ఎస్ నాయకుల కృషి ఫలితంగా అందరి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఆవిర్భావమైన రోజు ఈరోజు. మరి ఈరోజు మనందరికీ సంతోషకరమైన విషయం. మరి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మనమందరం ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ మా తంగళపల్లి బీఆర్ఎస్ పక్షాన, మా కేటీఆర్ గారి పక్షాన శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే చెప్పుకుంటుండ్రు కాంగ్రెస్ నాయకులు కానీ వేరే నాయకులు కానీ మేము ఇచ్చినాం అంటుండ్రు, కానీ తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ గారు ముందుండి ఉద్యమాన్ని నడిపి ఎన్నో ప్రాణత్యాగాలకు వచ్చి ఎంతోమందిని ఉత్తేజపరిచి మేధావులను అందరినీ కలుపుకుంటూ చేసి ఉద్యమాన్ని సాధించి ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చిండు. కాబట్టి అది కేసీఆర్కే దక్కుతుంది. మేము తెచ్చినామని ఎంతోమంది ప్రగల్భాలు పలుకుతుంది, కానీ
ఆ తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అలాగే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కూడా అందరూ విసుగొచ్చి మళ్ళీ మాకు తెలంగాణ ప్రభుత్వమే కావాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి జై తెలంగాణ. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను ఎగురవేశారు. మండల కేంద్రంలో రాజీవ్ విగ్రహం వద్ద మండలాధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హట్టహాసంగా జరిపారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన వారికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనగా కొనసాగించిందని వెల్లడించారు. దొరికిన కాడికి దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వెల్లడించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్, బీజేపీలకు మరోమారు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సులు, మాజీ ఎంపీటీసీ చలపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మహిళా విభాగం మండలాధ్యక్షులు వనిత, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, శీల ప్రశాంత్, రంజాని నరేష్, తాళ్ల విజయరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, తాడిపు కుమరయ్య, దేటి నరసింహులు, ఆగుళ్ల రాజేశం, ఎల్సాని దేవయ్య, ఎదునూరి భానుచందర్, మిరుదొడ్డి భాను, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. పోరాటం చేస్తే వారి చావును సైతం లెక్క చేయకుండా పెట్రోల్ పోసుకొని అంటించుకున్న మన అమరుల సాక్షిగా మరి తల్లి సోనియా గాంధీ గారు మరి ఈ యొక్క అమరుల కుటుంబాలు ఆగమైపోతున్నాయని చెప్పి, ఇంకా ఎంతో మంది అమరులు అవుతారని చెప్పి మన తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా అక్కడ ఆంధ్రాలో, ఇక్కడ తెలంగాణలో అధికారం కోల్పోతాం, మరి అధికారంలో మనం ఉండాలని చెప్పి ఆలోచన చేయకుండా ఏ అమరులైతే మన రాష్ట్రం గురించి అమరులైన వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మరి ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి ఎవరంటే మరి తల్లి సోనియా గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదు. మన తెలంగాణ ఆవిర్భావంలో జరుపుకుంటున్న సంతోష విషయం అందరికీ నా ఉదయపూర్వంగా మీకు అందరికీ పేరు పేరున అందరికీ, మా పాలకవర్గ డైరెక్టర్కు బాలనగర్కి, మన ఎండవాడ రాజేంద్ర గారికి, అందరికీ, మాది ఎంపీడీసీలకు అందరికీ పేరు పేరున మన తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మీకు అందరికీ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్పుతున్నాను. అలాగే తెలంగాణ ఆవిర్భావంగా విస్తరంగా కాబట్టి మన తెలంగాణ 2014లో ఏర్పడడం చేసుకోవడం జరిగింది. మన జూన్ 2వ తారీఖున ఏర్పడడం అయింది. అలాగే మన తెలంగాణ అభివృద్ధిలో ఎంతో మంది మన ప్రజలు కిరోసిని కానీ యాగిని కానీ ఎంతో ప్రజలు నష్టపోయారు. ప్రాణాలు కూడా మన తెలంగాణ కొరకు ఎంతో బాధపడి చనిపోయారు. మన తెలంగాణ మనకు కావాలని ఎంతో పోరాడి చేసి ఎంతో ప్రాణాధారంగా చేసినారు. కాబట్టి మన సోనియమ్మ గాంధీ, మన గౌరవ మన ప్రజలంతా నష్టపోతున్నారు, ఖరాబ్ అవుతున్నారు. మన తెలంగాణకు మనకు నా ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇస్తుందని మన ప్రజల కొరకు మన తెలంగాణ తల్లి గౌరవ మన సోనియమ్మ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాం. మరి ఈ ప్రాంతంలో తెలంగాణ కావాలని చెప్పి 40 సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఆత్మహత్యకు బలైతా ఉన్నారని చెప్పి ఇక్కడ తెలంగాణ తల్లుల యొక్క గోస చూడలేక
శ్రీమతి సోనియా గాంధీ గారు అధ్యక్షతన మరి తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం నీళ్లు నిధులు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అది ఆంధ్ర ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంతానికి అని చెప్పి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. మరి ఇక్కడి ప్రాంత ప్రజలు కేసీఆర్ చేతిలో పెట్టారు మన ప్రభుత్వాన్ని. పెడితే నీళ్లు వాళ్ళే దోసుకపోయారు, వాళ్ళ ఫామ్ హౌస్ నిధులు వాళ్ళ కుటుంబాలకు బంధువులకే దోసుకపోయారు, ఉద్యోగాలు కూడా వాళ్ళ కుటుంబానికే పోయినాయి. మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్యాయమైంది. ఎట్లా అన్యాయమైంది? కేసీఆర్ చేతిలో ప్రభుత్వం పెడితే ఈ ప్రాంత ప్రజలందరినీ దోసుకొని అన్యాయం చేసిండు. ఉద్యమం పేరు మీద ఓటు కన్నుకున్నారు. అప్పుడు అమరులైనటువంటి విద్యార్థులు యువకులందరికీ కూడా న్యాయం చేస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చెప్పిన దౌర్భాగ్యులు కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ప్రాంతాన్ని ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇయ్యలే, రైతులు బాగుపడలే, 7 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేసిండు. మొత్తం చెప్పులు లేనుడు, పెద్ద పెద్ద బెంజు కార్లు, గుడిసెలు కూడా పెద్ద అపార్ట్మెంట్లు హైదరాబాద్ లో కొనుక్కొని సింగపూర్ లో, మలేషియాలో, హైదరాబాద్ లో భూములు సంపాదించినటువంటి సందర్భం వాళ్ళ ఆధ్వర్యంలో అని చెప్తున్నాం. ఇక్కడ ప్రాంత ప్రజలు మాత్రం వారు చెంత ఊర్చి కష్టపడితేనే బతికే పరిస్థితి కూడా లేని పరిస్థితి వారి ఆధ్వర్యంలో అని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి వాటి అన్నిటి కూడా ముందుకు తీసుకొచ్చి ఎన్నికలకు పోయారు. ఎన్నికలకు పోతే ఆ ఎన్నికలు మేము చెప్పిన పద్ధతి ప్రకారం 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తా ఉంది. ఉద్యోగాలు ఇవ్వాల, చదువుకున్నటువంటి పిల్లలకు ఒకరి 14 నెలల్లో మరి 56,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి సిరిసిల్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పైసీ కార్నర్ ను పట్టణ సిఐ కృష్ణ ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలోని వెంకటేశ్వర టెంపుల్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పైసీ కార్నర్ ను ఈ రోజు సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ పట్టణ పోలీస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంతి ఆవిష్కరించారు. రుచికరమైన నాణ్యమైన ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలని సూచించారు. చేయండి సార్. ఇటు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.